వెళ్ళేది కొత్తకొండ వీరభద్రస్వామి జాతర ఫ్రెండ్స్. ఎడ్ల బండిలు బండి పార్క్ చేశాను. ఇక ఎంత జ్యోతిష్యం చూస్తే ఎంత ఎంత స్వామి ఎంత చూస్తే ఎంత ఇక లోపలికి వెళ్ళి స్వామి నా వెనకాల నా ఎదురుగా ఏమో ఎగ్జిబిషన్ చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే న్యూ వీడియో. అందరికి కూడా ముందుగా నా తరపున హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. ఈరోజు మకర సంక్రాంతి 14 తారీఖు 1వ నెల 2025. సంక్రాంతి సెలబ్రేషన్ ఎలా చేసుకుంటున్నారు ఫ్రెండ్స్? ఇక నేను ఈరోజు వెళ్ళేది కొత్తకొండ వీరభద్రస్వామి జాతర ఫ్రెండ్స్. జగిత్యాల నుండి బయలుదేరాను ఆల్రెడీ. ప్రస్తుతానికి ఇక్కడ ఒక 50 కిలోమీటర్ వచ్చాను. కరీంనగర్లో ఉన్నాను. చూడండి, కేబుల్ బ్రిడ్జి ఇది. స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ నుంచి ఇంకొక 60 కిలోమీటర్స్ ఉంటుంది కొత్తకొండ. ఇక మన తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు హన్మకొండ జిల్లాలో భీమదేవరపల్లి మండలంలో ఈ కొత్తకొండ ఉంది. ఇక్కడ జాతర జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇది టోటల్గా కరీంనగర్ వరకు వచ్చాను. ఇది హుజురాబాద్ నుంచి డైరెక్ట్ ముల్కనూరు మీదుగా కొత్తకొండ చేరుకోవచ్చు. మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. లెటెస్ట్ స్టార్ట్ టుడే వీడియో. ఈ బ్రేక్ కోసం ఇక్కడ ఆగాము. ముల్కనూరు వరకు వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్లు ఉంటుందిగా. ఫ్రెండ్స్, కొత్తకొండ రీచ్ అయ్యాను. బండి పార్క్ చేశాను. ఇక జాతర ఎంటర్ అవబోతున్నాను. ఎలా ఉందో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. జ్యోతిష్యం చూస్తే ఎంత ఎంత స్వామి ఎంత చూస్తే ఎంత బయట పెట్టు.
కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర కాకతీయుల కాలం నాటి దేవాలయం ఇది. కాకతీయుల కాలం నుండి ఈ జాతర జరుగుతుంది ఫ్రెండ్స్. కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర మన తెలంగాణలోనే చాలా అంగరంగ వైభవంగా జరిగే జాతర ఫ్రెండ్స్. శ్రీ వీరభద్రుని జాతర ఇది. ఇక్కడ శ్రీ వీరభద్రుడు జగన్మాత అమ్మవారు ఉన్నారు. ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ స్వామికి గుమ్మడికాయ నైవేద్యం సమర్పిస్తారు. కోరమీసాలు వెండి కోరమీసాలు సమర్పిస్తారు. అయితే ఇది శివుని అంశ. ఇది మన కాకతీయుల కాలం నాడు నిర్మించిన దేవాలయం ఇది. అప్పటి నుంచి అయితే భోగి సంక్రాంతి ముందు భోగి నుండి భోగి సంక్రాంతి కనుమ 3 రోజులు అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది. ఇక్కడ చాలా జిల్లాల నుండి మన తెలంగాణ నుండి ఆంధ్ర నుండి కూడా భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఈ ద్వారము ఇక లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకుందాం. టెంపుల్ లోపల ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ద్వారము నా వెనకాల నా ఎదురుగా ఏమో ఎగ్జిబిషన్ చూడండి. ఫ్రెండ్స్ జాతర వ్యూ అంతా చూసేసి ఇక రిటర్న్ బండి దగ్గరికి వెళ్తున్నాను. నాకైతే చాలా సూపర్గా అనిపించింది జాతర. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఉంటాను. సీ యూ.